హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 62 కాబట్టి 62 మోడల్ క్వశ్చన్. ఇది మెన్సులేషన్లో ఇచ్చిన క్వశ్చను 4 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం అన్నమాట. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి. ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 4.2 centimeters ఈజ్ మెల్టెడ్ అండ్ recast into the shape of a cylinder of radius 6 centimeters. Find the height of the cylinder. ఇది క్వశ్చన్. ఇక్కడ ఏం చేశాడంటే ఒక స్పియర్ని ఒక సిలిండర్గా మార్చడం జరిగింది. అంటే మనకి ఐరన్లో కానీ ఏదన్నా కానీ ఒక మెటల్ ఫామ్లో ఉన్న స్పియర్ ఎలా మారింది? సిలిండర్ షేప్లో మార్చేశారు. ఓకేనా? ఎలా మారిస్తే దీని హైట్, సిలిండర్ హైట్ మనం కనుక్కో. అయితే దీనికి రేడియస్, స్పియర్ రేడియస్ ఎంత? 4.2 centimeters ఇచ్చాడు. సిలిండర్ రేడియస్ 6 centimeters ఇచ్చాడు. హైట్ కనుక్కోమన్నారు. ఇక్కడ దేన్ని యూస్ చేయాలి? అదే ఫస్ట్ వచ్చే కన్ఫ్యూజ్. దేన్ని ఒక షేప్ నుండి ఇంకో షేప్లోకి మార్చినప్పుడు అన్నీ మారుతాయి, కానీ దాని వెయిట్ అనేది మారదు. సో ఇండైరెక్ట్గా ఏం మారదు? వాల్యూమ్ మారదు. ఓకేనా? వెయిట్ అని మెన్షన్ చేయడు, వాల్యూమ్ అని మెన్షన్ చేయడు. అది దేంతో తయారు చేస్తే దాని పేరు మెన్షన్ చేస్తుంది. దేంతో? మెటల్తో. మెటాలిక్ అంటే మెటల్తో తయారు చేశాడు. సో మెటల్ కాబట్టి వాల్యూమ్ మారదు, దాని వెయిట్ మారదు. సో ఆ వెయిట్ ఫార్ములాని అంటే ఆ వాల్యూమ్ ఫార్ములాని యూస్ చేసుకొని ఈ ప్రాబ్లం మనం చేయాలి. సో ఫస్ట్ స్టెప్ వాడు ఇచ్చింది ఫస్ట్ దేంది? స్పియర్. సో స్పియర్ గురించి రాస్తాం. రేడియస్ ఆఫ్ ద స్పియర్, రేడియస్ ఆఫ్ స్పియర్ R1 ఈజ్ ఈక్వల్ టు 4.2 centimeters. ఎందుకు R1? రెండిట్లోనూ రేడియస్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకూడదు, అందువల్ల R1. సో R1 అంటే 42/10గా రాసుకుంటాం. ఇది 4.2, దాన్ని 42/10గా ఎందుకు రాసాము అంటే లెక్కని సింపుల్గా రాయడానికి, అంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం మనం 42/10గా మార్చుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు దీనికి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ V1 ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r square pi r cube. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 ఇంటూ 22/7 ఇంటూ 42/10 క్యూబ్ ఇలా రాసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేయకూడదు. చేశామా లెక్క పోతుంది, కన్ఫ్యూజ్ అవుతాము. సింప్లిఫై చేయకుండా ఇలాగే ఉంచుతాం. ఇప్పుడు సిలిండర్ తీసుకుంటాం. రేడియస్ ఆఫ్ ద సిలిండర్, రేడియస్ ఆఫ్ cylinder R2 is equal to 6 centimeters. Next, height of the cylinder. H2 is equal to, H అనే వాల్యూ మెన్షన్ చేయాలి. వారు కనుక్కోమనిందే H కాబట్టి H అని మెన్షన్ చేసుకుంటాం మన ఐడెంటిఫికేషన్ కోసం. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి? V2 ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? pi r square h. సో ఇది 2 pi అంటే 22/7, R2 అంటే 6 square, h అంటే h తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం మన లెక్క, మన నాలెడ్జ్ని యూజ్ చేయాలి. ఏంటది? బోత్ వాల్యూమ్స్ ఆర్ సేమ్, బోత్ వాల్యూమ్స్ సేమ్. ఎక్కడ బోత్ వాల్యూమ్స్ సేమ్ అనే పదమే ఇవ్వాల. మన నాలెడ్జ్తో మనం ఆలోచించింది. మెటాలిక్, ఆ షేప్ గురించి చెప్పాడు. షేప్ మెల్టెడ్ అయింది అంటే ఏమి? వాల్యూమ్ మారలేదు కాబట్టి బోత్ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అది చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? రెండు వాల్యూమ్స్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్
V1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ V2. ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి, ఇది వాల్యూ 4/3 ఇంటూ 22/7 ఇంటూ 42/10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి, సిలిండరు 22/7 ఇంటూ 6 స్క్వేరు ఇంటూ హెచ్. ఇప్పుడు తెలియని వాల్యూ హెచ్ అక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది, మనకి అది రైట్ సైడ్ ఉండకూడదు, లెఫ్ట్ సైడ్ ఉండాలి. అందువల్ల జస్ట్ రివర్స్ చేద్దాం. అంటే ఈ సైడ్ ఉండే మొత్తం ఇట్ట 22/7 ఇంటూ 6 స్క్వేరు ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 22/7 ఇంటూ 42/10 క్యూబ్. ఇప్పుడు మనకు కావాల్సింది హెచ్. ఈ స్టెప్ నీట్గా రాసాము అంటే మనకి లెక్క వచ్చేసినట్టే. ఇది ఇంపార్టెంట్ ఈ స్టెప్. మిగతా అంతా మనం జాగ్రత్తగా చేసి ఇది ఇంకా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు, సింప్లిఫికేషన్ మల్టిప్లికేషన్స్ మ్యాక్సిమం లేకుండా చేస్తాం. ఫస్ట్ స్టెప్ వాడిచ్చింది 4/3, నెక్స్ట్ 22/7. ఇక్కడ మీరు గమనిస్తే 42/10 క్యూబ్ ఉంది, సో 3 టైమ్స్ రాయాలి. 42/10 ఇంటూ 42/10 ఇంటూ 42/10. ఇప్పుడు చూడండి 22/7 ఆ సైడ్కి వెళ్ళి రివర్స్ అయ్యి రెసిప్రోకల్ 7/22 ఇంటూ 6 స్క్వేర్. సో దీని డినామినేటర్ 1 ఉన్నట్టు. ఆ పక్కకి వెళ్తే 1/6 స్క్వేర్. 1/6 స్క్వేర్ అంటే ఎంత, 36. ఇది ప్రాబ్లం. ఇప్పుడు జాగ్రత్తగా మనం చేసామంటే చాలు. ఇప్పుడు ఏం చూడండి, 6 టేబుల్ మనకు వచ్చు కదా. 6 6 ఆర్ 6 7 ఆర్, మళ్ళీ 6 1 ఆర్ 6 7 ఆర్. నెక్స్ట్ ఈ 7 క్యాన్సిల్. ఇంకేముంది, 3 1 ఆర్ 3 1 ఆర్ 3 4 ఆర్ 3 14 ఆర్ 42. ఇంకా మిగిలింది రాస్తాం. ఏం మిగిలింది, 4 ఇంటూ 22 ఇంటూ 1/10. ఇది వచ్చి 7/10 ఇంటూ 14/10 ఇంటూ 22 ఉంది చూడండి. ఇక్కడ గమనించాలి మనం, ఈ 22 కూడా క్యాన్సిల్. సో ఇక్కడ 22 కూడా లేనట్లే మనకి. తగ్గిపోయింది చూడండి. ఎక్కడ మనం పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ చేయాలి. ఎంత ఉంది, 7 ఇంటూ ఇది 1/1 1 కాబట్టి అవసరం లేదు. ఇంకా మిగిలింది రాసుకుంటే చాలు. మల్టిప్లికేషన్ 7 7 ఆర్ 49. 49 ఇంటూ 14 4 ఆర్ 14 4 ఆర్ అంటే 56. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే చాలు. 6 9 ఆర్ 59 54. 6 4 ఆర్ 24 29. నెక్స్ట్ 5తో 5 9 ఆర్ 45 4 5. 5 4 ఆర్ 20 ఒక 4 24. 4 14 7 2. ఎంత వచ్చింది, 2744 బై 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే ఎంత, 1000. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం అవసరం లేదు. ఇక్కడ మీరు డినామినేటర్లో ప్లేస్ వాల్యూ ఉంది, సింపుల్గా చేసేయచ్చు. ప్లేస్ వాల్యూలో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 zeros. కాబట్టి న్యూమరేటర్లో ఉండే వాల్యూ అలాగే రాసుకొని 3 digitsకి ముందు పాయింట్ పెడితే చాలు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 2.744 సెంటీమీటర్. ఇది ఆన్సర్. చూడండి, పెద్ద పెద్ద సింప్లిఫికేషన్స్ లేదు. జస్ట్ ఇక్కడ మనం చాలా సింపుల్ మల్టిప్లికేషన్ చేసాం. సింపుల్ 2 ఫార్ములాస్ ఉంటే వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకో క్వశ్చన్ మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. ఈరోజు క్వశ్చన్ ఏమంటే, ఇదే మెన్సురేషన్ చాప్టర్లో ఎగ్జాంపుల్ 17 ఇదే మోడల్లో ఉంటుంది. ఆ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఈ విధంగా మీకు ఇంకా 38 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.